హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్, ఈ 15 రోజులుగా వరుసగా అనేక సర్వే సంస్థలు సర్వే నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ సర్వే నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కూటమి పాతాళానికి పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అమాంతం పెరిగిందని ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో, ఈ అంశానికి సంబంధించి ఒక వర్గం మీడియా ఏడుస్తున్న ఏడుపు ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రమలో బ్రతుకుతూ ఉన్నది, వైసీపీ పార్టీ నాయకులకు అబద్ధాలంటే ఇష్టం, ఇక్కడ ఏ సర్వే సంస్థలు కూడా సర్వేలు నిర్వహించలేదు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతో చేయించినటువంటి సర్వే అని ఒకడంటాడు. లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని ఎక్సెల్ సీట్ మీద నెంబర్లు వేసి మరీ రిలీజ్ చేస్తారని చెప్పి మరొకడు అంటాడు. వారి మాటలకు పొంతన ఉండదు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి నిజంగా వాస్తవ పరిస్థితులు ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 144 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఏదైతే చెప్తా ఉన్నారో, అదంతా కూడా అబద్ధమని చెప్పి కూటమికి జాకీలు పెట్టి లేపేటువంటి మేధావులు చెప్తూ, వైసీపీ పార్టీ శ్రేణులు కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ అవివేకులు, అజ్ఞానులు, భ్రమలో ఉన్నారని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, మరి దానికి సంబంధించి చూస్తే ఈ 18 నెలల కాలంలో కూటమికి సంబంధించి కొన్ని సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఒక సర్వే సంస్థ ఏం చెప్తా ఉంది? కూటమి ఎమ్మెల్యేల అవినీతి భారీగా పెరిగిపోయింది, మళ్ళీ వాళ్ళు గెలిచేటువంటి అవకాశమే లేదు, 92 మంది రెడ్ జోన్లో ఉన్నారు, అంటే దారుణమైనటువంటి పాలన చేస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రజల సంగతి పక్కన పెడితే వీరిని గెలిపించినటువంటి వారి క్యాడర్ కానీ, కూటమిని అభిమానించేటువంటి ఫ్యాన్స్ కానీ మరొకసారి వారికి ఓటు వేసేటువంటి అవకాశం లేదు, ఆ వర్గం అంతా కూడా దూరం అయిపోయింది అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా మరొక సర్వే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 144 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారం అని చెప్పినటువంటి తరుణంలో ఇవన్నీ కూడా అబద్ధాలే అని వీరంటారు. సో వీటన్నిటిని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక భ్రమలో ఉంటూ ఈ కూటమి నాయకులను కానీ అధికారులను కానీ వార్నింగ్లు ఇస్తూ భయపెడతా ఉన్నారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఆ మాయలో నుంచి, ఆ భ్రమలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి రావాలని చెప్పి ఈ మేధావులు, అంటే జాగిలు పెట్టి లేపేటువంటి మేధావులు చెప్తున్నటువంటి మాటలు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే ఈ సర్వేలన్నీ ఫేక్ అంటారు వాళ్ళు. 90 మంది మీద ఉన్నటువంటి వ్యతిరేకత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోదంట. ఆ 90 మంది రెడ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ గెలుస్తారట. 90 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ అంటే మళ్ళీ గెలిచేటువంటి అవకాశం లేదు. గతంలో మనం చెప్పాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళంతా రెడ్ జోన్లో ఉన్నారు, మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు అని చెప్పి. ఇది కూడా అంతే కదా, ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. ఇంకేమంటారు? 144 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని ఎట్లా చెప్తారు? ఇంకా ఎలక్షన్స్ చాలా దూరంలో ఉన్నాయి కదా, అప్పటి వరకు ఏదైనా జరగవచ్చు కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడే ఎవరు అజ్ఞానులు, ఎవరు వివేకులు, ఎవరు అవివేకులు అనేది ఇక్కడే అర్థమవుతుంది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమిటి పరిస్థితి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 144 సీట్లు వస్తే జగన్ అధికారం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇది పాయింట్. ఇక్కడ 2029లో ఎన్నికలు జరిగితే ఇప్పుడు దాని గురించి అది కాదు ఇక్కడ మ్యాటర్. పోనీ సర్వేలు వద్దు, ఏమొద్దు, పక్కన పెడదాం, అన్నీ ఫేకే అనుకుందాం. రెడ్ జోన్లో లేరు, అందరు గ్రీన్ జోన్లోనే ఉన్నారు అనుకుందాం. సింపుల్ 2 మాటలు చాలదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మన పాలన ప్రజలు మెచ్చడం లేదని చెప్పి. అనేక మీటింగ్లలో, కలెక్టర్ల సమావేశంలో, క్యాబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని సిబిఎన్ సీరియస్, ప్రతిసారి సిబిఎన్ సీరియస్ అవుతూనే ఉన్నాడు. ఎక్కడైనా మారారా? ఎందుకని సిబిఎన్ సీరియస్ అవుతున్నాడు, ఎందుకని సిబిఎన్ సీరియస్ అయ్యాడని చెప్పి వార్తలు పదే వచ్చినాయి. అంటే వాళ్ళ అవినీతి పెరిగిపోయింది. మంత్రులు తమ ఫైల్ క్లియరెన్స్ చేయడం లేదు, అంత మానిటరింగ్ చేస్తున్నాను, ఫెయిల్యూర్ అవుతున్నారు, ఫైల్ అని కూడా పెండింగ్లో ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పదే చెప్తా ఉన్నారు? అంటే వారు సరిగా పని చేయడం లేదు అని చెప్పి. మరి ఇవి సరిపోవా? అండ్ అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు ఎట్లా అధికారంలోకి వస్తారు? ఆ సర్వేలన్నీ ఫేక్ అని అంటున్నారు కదా, మరి వీళ్ళు 18 నెలల కాలంకి ఎట్లా ఫిక్స్ అవుతారు? వీళ్ళు మేము 15 సంవత్సరాల అధికారంలో ఉంటాం, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, అది ఎట్లా సాధ్యం? మరి ఇప్పుడు ఎట్లా డిసైడ్ చేసేస్తారు? 2029లో కూడా మేమే వస్తాం, ఆ తర్వాత కూడా మేమే వస్తాం, 15 సంవత్సరాలు వరుసగా మేమే వస్తాం అని ఎట్లా డిసైడ్ చేస్తారు? అది కరెక్ట్ అవుతుందా? ఇప్పుడే డిసైడ్ చేయడానికి రాదు కదా. మీరేమో వీళ్ళు మారడానికి ఛాన్స్ ఉంటుంది అని అంటారు. కావాలంటే ఎమ్మెల్యేల యొక్క పనితీరే తీసుకున్నారు అక్కడ.
ఎమ్మెల్యేలందరూ పనితీరు బాగుంటేనే వాళ్ళకి గెలిస్తేనే చంద్రబాబు సీఎం అవుతాడు. వాళ్ళకి చంద్రబాబుకి సంబంధం ఏంటంటే సంబంధం ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారిదే. అందరూ మంచిగా పనిచేస్తే వాళ్ళందరూ గెలిస్తేనే చంద్రబాబు గారు సీఎం అవుతారనే విషయం మర్చిపోయి మళ్ళీ యువతల వాళ్ళని అజ్ఞానులు అవివేకులని ఎంత అద్భుతంగా మాట్లాడతాం మనం. వైఫల్యాలే లేవా? సూపర్ 6 అద్భుతంగా జరిగిందా? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి, ఇది వైఫల్యం కాదా? రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కంపెనీలు ఏమైనా వస్తానని భయపడుతున్న మాట నిజం కాదా? పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలనేటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం కాదా? అమరావతి ముందుకు కదలనేటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం కాదా? అమరావతి రైతులు మళ్ళీ 2వ విడత 3వ విడత భూములు అంటే మేము ఇచ్చేది లేదు, గతంలో ఎవరైతే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ముందుకు సాగనివ్వమని చెప్పి మరి రైతులు ఎదురు తిరుగుతున్న మాట వాస్తవం కాదా? దీంట్లో ఏది వాస్తవం కాదు చెప్పండి? అనేక మంది రైతులు వారికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో వాళ్ళు బాధపడుతున్న మాట వాస్తవం కాదా? నిరుద్యోగ వృత్తి ఇవ్వనందున మరి ఉద్యోగ కల్పన అంటారు, అది కూడా లేదు. మరి P4 అంటారు. మీ P4 కిందనేమో మీ పబ్లిసిటీ కోసం మీరు సోషల్ మీడియాలో వాళ్ళకి జీతాలు ఇస్తున్నమాట వాస్తవం కాదా? ఫేక్ ప్రచారాలు చేసుకోవడం కోసం ఇన్ని వైఫల్యాలు పెట్టుకొని మళ్ళీ అద్భుతమైంది మా పాలన, ఇక వచ్చిన సర్వేలన్నీ ఫేక్ అని చెప్పి ఎట్లా మాట్లాడతాం మనం? ఈ 18 నెలల కాలానికి సంబంధించి కాదు, రానున్న రోజుల్లో కూడా అధికారులకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి అవకాశం లేదు. ఈ 18 నెలల కాలంలోనే భారీగా లక్షల కోట్లు అప్పులు చేశారు. అంటే ఒక డిసెంబర్ నెలల్లో 15,000 కోట్ల రూపాయలు జనరల్గా ఇచ్చేటివి ఖచ్చితంగా ఉండాల్సినటువంటిది. ఉద్యోగులకు జీతాలు కానీ, ఉద్యోగుల పెన్షన్లు కానీ, సామాజిక పెన్షన్లు కానీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, అది కూడా అప్పు తీసుకురావాల్సినటువంటి పరిస్థితిలో ఈ 18 నెలల కాలానికే పాలన పడిపోయింది కదా. ఇంకా ఏ రకంగా 3 సంవత్సరాల పాటు మరి పాలన సాగిస్తారు? మీరు ఏదైతే వెనిజులా, శ్రీలంక, బీహార్ అన్నారో దాన్నే మీ నోటి వెంట చెప్పిన దాన్ని మీరు చేస్తూ ఉన్నారు. ఇంకా 2029లో ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఇవన్నీ క్వశ్చన్ చేస్తారు కదా. జగన్ గారి మీద చెప్పినటువంటి అబద్ధాలను కూడా బద్దలవుతున్నాయి కదా. మీరు ఈ 18 నెలల కాలం వరకు మీకు అప్పులు పుడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా చేయబట్టే అప్పులు పుడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు శ్రీలంక, వెనిజులా, బీహార్ చేసి ఉంటే కనుక మీకు ఈ అప్పులు కూడా పుట్టవు. మేధావులారా గ్రహించండి. వల్ల మీరు భ్రమలో ఉన్నారు, మీరు భ్రమలో బతుకుతూ ఉన్నారు. వాస్తవాలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కంపెనీలు పోయినాయి, కంపెనీ వల్ల అంటే మొన్న డేటా వచ్చింది కదా, RBI చాచి చంప మీద కొట్టినట్టు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది కదా. మీ అబద్ధపు ప్రచారాలు అంటే ఎవ్రీ టైం ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉంచాడు, భారతదేశంలో 8వ ప్లేస్. అద్భుతమైనటువంటి పాలన చేయబట్టి ఆ స్థాయిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మీరు అనేక రకాల అబద్ధాలు చెప్పారు. ఈరోజు అంటున్నారు ఈ మేధావులు జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ పెరుగుతుంది. అసలు ఈ కూటమికి వచ్చినటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి ఎట్లా పోతుందంటే ఈ మనుషుల వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమేనంట, పథకాలు అమలు చేయకపోవడం కూడా వాస్తవమేనంట, ఎమ్మెల్యేల అవినీతి వాస్తవమేనంట. మరి అది మాత్రం జగన్మోహన్ రెడ్డికి పోతుంది. ఇంకెవరికి పోతుంది? ఊరికి పోతుంది? దేశం పోతుంది? ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు అపోజిషన్? జగన్ గారు తప్ప. జగన్ గారు ఏం సాధించారంటే ఒక్కటి చాలు. ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ జరిగింది అయితే మెడికల్ కాలేజీలో పీపీపీ చేసిన దానికి సంబంధించి టెండర్లు ఒక్కరు కూడా రాలేదు. మరి జగన్ గారు సాధించినట్టే కదా అది. మరి ఒక జగన్మోహన్ రెడ్డి కోసం 3 కలిసి ఉన్నారు కదా ఇప్పుడు కూడా విడిపోకుండా. 15 సంవత్సరాలు ఉంటామని చెప్పి భయంతో ఎక్కడ పార్టీలో విభేదాలు వస్తాయని చెప్పి మీరు మెంటల్గా ప్రిపేర్ కాండి, మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. గొడవలు ఉంటాయి, సర్దుబాట్లు ఉండాలి, త్యాగాలు చేయాలని చెప్పి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, దేనికోసం? జగన్మోహన్ రెడ్డి కోసమే కదా. మరి జగన్ సాధించినట్టే కదా అక్కడ. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెయ్యని ఆరోపణ ఏంటి చెప్పని? ఎన్నికల ముందు చేశారు, ఎన్నికల తర్వాత కూడా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటున్నారు రాజకీయంగా. దేవుడితో రాజకీయం చేస్తున్నారు, దేవుడితో ఆట ఆడుతున్నారు, రైతులతో ఆట ఆడుతున్నారు, రాష్ట్ర ప్రజలతో ఆట ఆడుతున్నారు, వారి జీవితాలతో ఆట ఆడుతున్నారు. ఇవన్నీ వైఫల్యాలే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రౌండ్ రియాలిటీ వేరు. భ్రమలు బతుకుతున్నది మీరే. అంతేందుకు ఈరోజు దీపక్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఐఏఎస్లు, ఐపీఎస్లు చంద్రబాబు గారి పాలన ఏ రకంగా ఉంది, ఏ రకంగా దోచుకున్నారు, 1000 కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా అన్ని తెలిసినా కూడా చంద్రబాబు గారు సైలెంట్గా ఎందుకున్నారు? మరి 2019 ఎన్నికల్లో మరి భ్రమల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటే. చంద్రబాబు గారు భ్రమలో ఉంటారు, ఫేక్ ఆ న్యూస్ని బాగా నమ్ముతారు, భజన చేస్తే నమ్ముతారు. జగన్ గారు ఇప్పుడు నేల మీద ఉన్నారు, ఓడిపోయారు. గతంలో ఏం జరిగింది, ఎందుకు ఈ వైఫల్యం? సో వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు. సో డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు లేస్తారు, పైకి లేస్తారు.
సో మీరు ఇదే రకంగా జగన్ గారే భ్రమలో ఉన్నారనుకోండి, మీరు ఉండండి, ఏం తప్పలేదు, వాళ్ళకే మంచిది కదా. మీరు భ్రమలో ఉంటే మీరు అదే కోమలోకి వెళ్ళిపోతారు, ఇంకంతే, అంతకుమించి ఏం ఉండదు ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే సర్వేలు నిర్వహిస్తున్నారో ఆ సర్వేలన్నీ కూడా వాస్తవాలని గ్రహించాలి. మీరు భ్రమలో ఉన్నారు గ్రహించకుండా. సో అంటే జీర్ణించుకోలేకంటే జగన్ గారి గ్రాఫ్ పెరుగుతుందంటే వీళ్ళకి నచ్చదు. కాబట్టి ఇవన్నీ ఫేకు, అబద్ధము, వైసీపీకి అబద్ధాలంటే ఇష్టము, ఆ భ్రమలో బతుకుతున్నారు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెట్టి చేయించాడంటాడు, ఒకటేమో ఎక్సెల్ షీట్లో అంటాడు, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. మరి వీళ్ళు చెప్పినట్టుగా నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రమలో ఉందా? ఇప్పుడు సర్వేలన్నీ కూడా అబద్ధమా? ఈ రెడ్ జోన్లో ఉన్నవారు మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉందా? మీరేమనుకున్నారు? మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? వారు చెప్పే మాటలతో ఏకీభవిస్తారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందనే దాంతో ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.